ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. చాలామంది కూడా వారి సమస్యలను చూసి, ఇబ్బందులను చూసి, నేను యేసయ్యను ఎందుకు నమ్ముకున్నాను, నేను ఎంత ప్రార్థన చేసినా నా జీవితంలో కార్యాలు ఎందుకు జరగటం లేదు, నేను ఎంతో నమ్మకంగా ఉన్నాను కదా, నేను ఎంతో నా రక్షణను కాపాడుకుంటున్నాను, ఎవరినన్నా ఏం చేసినా నేను దేవుని సన్నిధిలో ఒక మంచి నమ్మకస్తునిగా నమ్మకస్తురాలిగా ఉన్నాను, అయినప్పటికీ ఈ శ్రమలు నాకు ఎందుకు వస్తూ ఉంటాయి, నా పరిస్థితులు ఎందుకు మారడం లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో, నా సహోదరులారా, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకున్నది. ఎందుకనంటే మీరు సమస్యల్లో ఉండినప్పుడు మీ విశ్వాసము పరీక్షించబడుతుంది. రోమా 12:12 అంటున్నాడు, నిరీక్షణ కలిగి శ్రమల యందును పట్టుదల కలిగి ప్రార్థన యందు ఎడతెగక నిరీక్షణతో ప్రార్థన అనుభవముతో ప్రతి సమస్యను ఎదిరించండి. ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు కార్యము నీ పట్ల చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. నీ స్థితిగతులను మార్చడానికి, నీ జీవితంలో ఇప్పుడు ఎదురవుతున్న ప్రతి సమస్యను బట్టి దిగులు పడవద్దు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయడం ప్రారంభించు, మోకాళ్ళ అనుభవం నేర్చుకో, విశ్వాసముగా ముందుకు ఎలా వెళ్ళాలో ప్రయాణం కొనసాగించు. నీ జీవితంలో ఎటువంటి కొరత ఉండదు. యోబు తన ప్రయాణంలో శ్రమను ఎంతో ఎదుర్కొన్నాడు. కుటుంబ విషయంలో, తనకున్న సంపద విషయంలో, తన స్నేహితుల విషయంలో అన్నీ కోల్పోయాడు. ఇరుగు పొరుగు వారు పలు విధములుగా మాట్లాడుతున్నారు. ఎన్నో వచ్చినప్పటికీ ఆయన అంటున్నాడు, 23వ అధ్యాయము యోబు గ్రంథము 10వ వచనములో, నేను పరిశీలించబడిన తర్వాత నేను సువర్ణ వలె కనపడతాను. ఎందుకనంటే నా హృదయము నా దేవుడు చూస్తున్నాడు. నీ హృదయాన్ని చూస్తున్న నీ దేవుడు, నీ సమస్యలను చూస్తున్న నీ దేవుడు, నీ కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్న, ఇక్కట్లో ఉన్నప్పుడు, నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉండి ప్రతిదాని యందు దేవుని మీద ఆధారపడి నిరీక్షణ కలిగి ముందుకెళ్తున్నావో వాటన్నిటిని ఆయన జ్ఞాపకము చేసుకొని నీ ప్రతి పరిస్థితులను మార్చి, నీ స్థితిగతులను మార్చి నిన్ను గొప్పవానిగా దేవుడు నిలబెట్టుకొని పోతున్నాడు. కనుక ప్రార్థన మానద్దు, విశ్వాసము కలిగి ఉండు, దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపు, దేవునిలో వర్ధిల్లు. దేవుడు నిన్ను దీవించి ఈ వాక్యాన్ని నీ జీవితంలో సఫలపరచునుగాక.